Hello friends, welcome to History Mystery Channel. సముద్రం లోపల అన్వేషిస్తున్న సైంటిస్టులకు ఆ ప్రపంచాన్ని చూడగానే దిమ్మ తిరిగింది. అలాంటి ప్రపంచముంది అని ఇన్నాళ్లు తెలియదు. ఈ భూమికి సంబంధించిన మరో మిస్టరీగా అది మారింది. ఇప్పుడు దానిపై లోతైన పరిశోధనలు మొదలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. స్విట్జర్లాండ్కి చెందిన కొందరు సైంటిస్టులు టీముగా ఏర్పడి జరిపిన పరిశోధనల్లో అంతుబట్టని స్పాట్స్ వారికి కనిపించాయి. వాటిని వారు మునిగపోయిన ప్రపంచం, సన్కెన్ వరల్డ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే అవి పసిఫిక్ మహాసముద్ర అట్టడుగు ప్రాంతంలో ఉన్నాయి. సైంటిస్టుల ప్రకారం ఆ స్పాట్లు ఇప్పటివి కావు. అవి భూమి ఏర్పడిన తొలిదశలో అంటే 400 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినట్లు అంచనా. 400 కోట్ల సంవత్సరాల కిందట భూమి ఏర్పడేటప్పుడు అంతరిక్షంలోని ఖనిజాలు, రాళ్లు, ఇతర పదార్థాలను ఆకర్షిస్తూ ఏర్పడింది. ముందుగా కోర్ భాగం ఏర్పడగా ఆ తర్వాత మాంటిల్, క్రస్ట్ కూడా ఏర్పడ్డాయి. తద్వారా భూమికి ఒక ఆకారం అనేది వచ్చింది. అయితే కోర్, క్రస్ట్ రెండు కాకుండా మధ్యలో ఉండే మాంటిల్ పొరలో దట్టమైన, బలమైన పదార్థం ఏర్పడినప్పుడు స్పాట్స్ కూడా ఏర్పడి ఉంటాయని, అవి ఏర్పడటానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటివరకు భూమికి సంబంధించి కనిపెట్టిన ప్రాంతాలన్నీ ఒక రకమైతే ఇప్పుడు కనిపెట్టినవి పూర్తి భిన్నమైన స్పాట్స్ అని స్విట్జర్లాండ్ భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు సైంటిస్టులు భూమి ఫలకాల, టెక్టోనిక్ యాక్టివిటీ ప్రదేశాల్లో పరిశోధనలు చేస్తూ వచ్చారు. ఆ ప్రదేశాల్లో భూమి ఖండాల ఫలకాలు ఒకదాన్ని ఒకటి జీకొట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కనిపెట్టిన స్పాట్స్ భూమి ఫలకాలకు సంబంధం లేకుండా ఉన్నాయి. స్విస్ భూగర్భ శాస్త్రవేత్తలు భూమికి సంబంధించిన భూమి లోపలి భూకంపాల డేటాని పరిశోధించారు. ఇందుకోసం హై రిజల్యూషన్ మోడల్ ఉపయోగించారు. అలాగే ఫుల్ వేవ్ ఫార్మ్ ఇన్వర్షన్ వాడారు. ఇదో రకమైన టెక్నిక్. ఇది రకరకాల భూకంప తరంగాల్ని లెక్కలోకి తీసుకొని హై క్వాలిటీ ఇమేజ్ ఇస్తుంది. ఈ ఇమేజ్ అత్యంత వివరంగా ఉంటుంది. దీన్ని పిచ్ డయాన్ సూపర్ కంప్యూటర్లో చూశారు. భూమి లోపల ఎలా ఉందో ఈ ఇమేజ్లో అత్యంత స్పష్టంగా తెలిసింది. ఇంతకీ పసిఫిక్ మహాసముద్రం లోపల ఆ స్పాట్లు ఎలా ఏర్పడ్డాయో మిస్టరీగా ఉందని సైంటిస్టులు తెలిపారు. వాటి గురించి పూర్తిగా తెలియాలంటే సముద్రం లోపలికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. భూమి ఏర్పడినప్పుడే అవి ఏర్పడి ఉంటాయని, వాటి గురించి తెలిస్తే భూమి ఎలా ఏర్పడిందో తెలిసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. భూమి ఎలా ఏర్పడింది అనే దానిపై ఇప్పటివరకు కొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ బ్లాబ్స్, బ్యోబ్జ్ వల్ల భూమి పుట్టుకపై కొత్త అంచనాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.